ఒక్క క్షణం కూడా ఎవ్వరు కూడా జ్ఞానము పొందినవాడు కూడా, సన్యాసి కూడా, గృహస్థుడు కూడా కర్మ చేయకుండా ఉండటం అనేటువంటిది అసాధ్యం. నేను గాలి తీసుకొని వదులుతున్నానంటేనే కర్మ. ఆకలైనప్పుడు అన్నం తింటున్నానంటే కర్మ. ఇప్పుడు మాట్లాడుతున్నానంటే కర్మ. అలాగే నిద్రపోతున్నానంటే కూడా కర్మనే. మరి అప్పుడు కర్మని ఎవరు అవాయిడ్ చేయగలరు? అది చెప్పిన తర్వాత సరే మొత్తంలో ఏం కర్మలు చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు అనేది మాత్రం తెలుసుకోవాలి. దానికోసం మనకు ధర్మశాస్త్రము, వేదం యొక్క పూర్వభాగము, మీ కర్మకాండ విషయములు అవన్నీ చెప్పినప్పుడు దాంట్లో ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు అనేది కూడా భగవంతుడు సూచించాడు. నియతం